పాము ఉంటుందండి, ఒక పాము. అడవిలో నెమలి ఉంటుందండి. నెమలి ఒక తేలు లెక్క సర్కస్ ఆట చేయాలి. అన్నలు, అక్కలు, అమ్మలు అందరికీ నమస్తే. జాగ్రత్తలు, జాగ్రత్త. వచ్చేసారు, శబాష్. చప్పట్లు పెడదామా? గట్టిగా చప్పట్లు పెడదండి. ఓ అమ్మ పాము, అదిగో తేలు. చప్పట్లు, 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 చప్పట్లు. చప్పట్లు అంటే అదిగో తేలు, తేలు వచ్చింది, తేలు వచ్చింది. అదిగో పాము, పాము. చూడండి, అలాగా పనితనం వద్దు సార్. ఇప్పుడు నేను చేస్తాను. పెద్దోళ్ళు అటు దేవులాగా కూర్చోండి. చప్పట్లు గట్టిగా చప్పట్లు అండి. చూడనా నా బిడ్డనా, నడిస్తే రెండు కాళ్ళెక్కడ, చూసే కళ్ళెక్కడ, లేత బొక్కలు, మెడకాయ బొక్కలు, పట్ట ఇరుగుంటేసింది. దగ్గు, దమ్ము, ఊపిరి. చూడనా చిన్న పసిపానము అదిగో చిన్న ముద్ద లెక్క తయారైపోయింది సార్. కడుపు కింద భోజనం కోసము అన్నా అగ నడిస్తే రెండు కాళ్ళతో కళ్ళు మూసేసింది. చిన్న ముద్ద లెక్క తయారైపోయింది. ఒక్కసారి పిల్లలు చెప్పలు కదమన్నా. జాగ్రత్తమ్మా, సభాసిదిగా. అదిగో బాబు, జాలుగుండే సార్. అన్నా నడి రోడ్డు మీద అన్నా, మాది ఊరు కాదు, ఎక్కడో మారుమూలన ప్రాంతం నుండి పట్టు చేతులు పట్టుకొని తీసుకో బాబు. ఓ తల్లి వలె, ఓ తండ్రి వలె నా పేద బిడ్డకి ఒక పూట బువ్వ పెట్టినావు అన్నా. నేను బాధ్యనేక సరే, రాత్రి పూట ఊరందరూ చూస్తున్నారు, ఆకాశం నుండి ఆ దేవుడు చూస్తున్నాడన్నా. నా పేద బిడ్డకి ఒక పూట బువ్వ పెట్టినావు అన్నా. ఈ రాత్రి పూట చిరంజీవి దేవుడు గల్లలో సభాస్. ఏ తల్లి ఇస్తున్నారు, భగవంతుడే సాక్ష్యము. తేపు కనగొందు వయసు సభాస్. ఇదిగో అలాంటి పేద బిడ్డలు అన్నా, ఎలాంటి ఆడబిడ్డ మా ఇంట్లో ఉంది, తీసుకో బాబు. నెత్తురు నీవే, సత్తువ నీవే, అన్నా రైతన్నా, అన్నా రైతన్నా, మాయన్నా రైతన్నా, మా నెత్తురు నీవే, సత్తువ నీవే, అన్నా రైతన్నా. నీవు రాగలి పట్టినప్పుడే నాగరికత మాకొచ్చిందంటూ, చిందంటూ, వచ్చిందంటూ. రేపు చుట్టమై మొరచితివయ్యా, భూమిని సాగు చేసితివయ్యా, చేసితివయ్యా, చేసితివయ్యా.
ఒక్కసారి చెప్పలు కొడదామన్నయ్య. చూడండి ఒక్కసారి చెప్పలు కొడదామని ఒక్కసారి గట్టిగా చెప్పట్లు. రైతు 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 పాడుగాను నీ రాతో మెతుకు మెతుకుపై నీ పేరున్న వెతుకులాట నీ బతుకు చివరకు చేరుతుంది ఏ చితికు. రైతు 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 పాడుగాను నీ రాతో మెతుకు మెతుకుపై నీ పేరున్న వెతుకులాట నీ బతుకు చివరకు చేరుతుంది ఏ చితికు. నువ్వు పండించే ధాన్యమే దేవుని గుళ్ళో ప్రసాదం, ఆ దేవుడికెందుకు తెలియదు మరి నీ ఇంట్లోని విషాదం. కళ్ళ కత్తుకొని తింటారు నీ కన్నీళ్ళెవరు పాపరు. రైతు 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 పాడుగాను నీ రాతో మెతుకు మెతుకుపై నీ చెమటున్న వెతుకులాట నీ బతుకు చివరకు చేరుతుంది ఏ చితికు.
నీడల్లో నా దీపం నీవనుకున్నా నా వెలుగంత తీసుకెళ్ళి చీకట్లో కలిపేశావే నా ఆశల్ని మోసుకెళ్ళి కొరత చేశావే తల్లి తల్లి నా చెట్టి తల్లి నా ప్రాణాల మాయావా. భాయ్, అంత పయనించలే నా బిడ్డను విసిరేస్తున్నానన్నా. తీసుకో, ఒక 200, ఒక 300, ఒక 500 పైనే. అదిగో అంత పయనించలు విసిరేస్తున్నాను. ఒక్కరన్నా ఒక 500 నా పాప చేతిలో సాయం చేస్తారా? లోకంలో నేనింకా ఏకాకినైనట్టు శూన్యంలో ఉన్నానమ్మా. చిరుగాలిలో ఊగే చిగురు కొమ్మైన నీలాగే దోచేనమ్మా. నీ నిశ్శబ్దం నా గుండెల్లో జలపాతమయ్యిందమ్మా. ఆ నీలి ఆకాశంలో ఏ నక్షత్రమమ్మా. తల్లి తల్లి నా జగతి తల్లి నా ప్రాణాలే పోయాయమ్మా. నీవే లేని లోకాన నేను శవమల్లా మిగిలా. అయ్యో అమ్మా, చెల్లెమ్మా. జాగ్రత్త తల్లి. పుట్టింటికి చప్పట్లు కొడదామన్నా. చెల్లి శభాష్. పిలిచింది మన ఇంటి తల్లి. జాగ్రత్త. పుట్టింటికి రావే చెల్లి హలో. పిలిచింది మన ఇంటి తల్లి. హలో, ఏమైందమ్మా? తాత కాదు, చచ్చిపోతాను, బాధపడకు. నా ఒక ఆడ మనిషి అండి. అమ్మాయి చూడండి, నా ఏడో ఒక బిడ్డ అన్నం కోసం ఎంత వెలవెలలాడుతుందో టీకలాడగలి. ఈ రాత్రి పూట సర్కస్ అంటే మీకు కండి సరదా. పేద బిడ్డలకి ఒక పూట అన్నం కోసం ఆ అబ్బాయి చూడండి రాటు వచ్చేసాయి. అమ్మా, ఈ రాత్రి పూట ఇగో దేవుడు అయ్యో, రాటు వచ్చేసేయాలి. ఇక్కడ ఒక 500 దాకా లోకాలే. ఇక్కడ అమ్మ శభాష్. ఇక్కడ అమ్మ 50 రూపాయలు ఇచ్చింది. పుట్టింటికి చెల్లెమ్మా. రావే చెల్లి అయ్యో, పిలిచింది మన జాగ్రత్త. ఇంటి తల్లి. జాగ్రత్త నాన్న. ఎటు వేసి రావే చెల్లి ఇక్కడ అమ్మ 200 ఇచ్చింది. చెల్లెమ్మా. అత్తింట్లో కలతేరా ఆడదాని రాట. అయ్యో, అన్నలేడు కాబట్టే అమ్మ 200 ఇచ్చిందమ్మా. సీత. చెల్లెమ్మా. ఇక్కడ ఒక 200 ఇచ్చారు. అమ్మా, చెల్లెమ్మా. పుట్టింటికి రావే చెల్లి అదమ్మా. పిలిచింది మన ఇంటి తల్లి. ఒక 200 అన్నా. శభాష్. ఏడుంది? చెల్లెమ్మా. ఇక్కడ అమ్మ ఒక 100 రూపాయలు. అమ్మాయి కడుపుతోటి ఉంది. అమ్మాయి కడుపుతోటి ఉంది. అమ్మాయి కడుపుతోటి ఉంది. ఆడ మనిషి. అమ్మాయి అమ్మాయి కడుపుతోటి ఉంది. ఇక్కడ అన్న 100 రూపాయలు ఇచ్చారు. చెల్లెమ్మ, అమ్మాయి కడుపుతోటి ఉంది. అయ్యో, వేసవికైనా నీడుంది ఓర్పుపోయినా హద్దుంది. బాధపడద్దు. పాపం పెరిగితే భూదేవైనా కంపించకుంటుందా. శ్రీరాసాని సిరు
మా చెల్లెమ్మ రెండవ కాలు